అందరికీ నమస్తే అండి. నీతులు చెప్పాలంటే అంబటి రాంబాబు తర్వాతనండి. వీళ్ళ హయాంలో వీళ్ళే అంటే వీళ్ళ హయాంలో అని చెప్పి అనలేం గానీ, వీళ్ళే డైరెక్ట్‌గా మంత్రులుగా ఉండి పచ్చి బూతులు మాట్లాడేయొచ్చు. వీళ్ళు ఏ రకంగా మాట్లాడారో మనం అందరం చూసాం. ఇవాళ రావణ్‌ని అరెస్ట్ చేయగానే వీళ్ళందరూ కూడా సుత్తపూసలయిపోయారండి. ఆ భావ ప్రకటన స్వేచ్ఛ అండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండి, రాజ్యాంగం కల్పించిన హక్కండి. అలా కేసులు పెట్టి లోపలేసేత్తారండి. అయినా రావణ్ గారిని అరెస్ట్ అయితే మీకొచ్చిన నొప్పేంటండి? మీ పార్టీ కార్యకర్త కాదు కదా! మీ పార్టీకి సంబంధం లేదని మాట్లాడుతున్నారు కదా! మీ పార్టీకి సంబంధం లేనప్పుడు మీరెందుకు గొడ్లు దించుకుంటున్నారండి ఇక్కడికొచ్చి? అంటే హిందువుల్ని నీచాతి నీచంగా మాట్లాడిన వ్యక్తులకి మీరు మద్దతుగా నిలబడతారా? మీరు సపోర్ట్ చేస్తారా? ఏం చెప్పాలనుకుంటున్నారండి మీరు? పైగా పోలికలు. ఎంతమంది మాట్లాడట్లేదండి? మళ్ళీ ఇప్పుడు సీమరాజాని, కిరాకార్పిని తీసుకొచ్చారు మధ్యలోకి. వాళ్ళిద్దరట బూతులు మాట్లాడేత్తన్నారంట. వాళ్ళ పైన చర్యలు తీసుకోలేదండి. ఎందుకు తీసుకోరు చర్యలని చెప్పేసని మాట్లాడుతున్నారు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడో వినిపిస్తా చూడండి. ఇప్పుడు చూసారా మీరు ఇన్ని బూతులు మాట్లాడతారు. సీమరాజు ఎవరండి? కిరాకార్పిన. ఇప్పుడు చూసారా మీరు ఇన్ని బూతులు మాట్లాడతారు. సీమరాజు ఎన్ని బూతులు మాట చూసారుగా. వాళ్ళనేమో మీరు పెట్టుబడి పెట్టి మాట్లాడిస్తారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు. కాదు, చూపించాలా. మీకు ఏదైనా శాతం అయితే వాళ్ళిద్దరు మాట్లాడిన బూతులు ఏవైతే ఉన్నాయో వాటిని స్క్రీన్ మీద వేసి చూపించాలి, వినిపించాలి. మేమైతే ఎప్పుడు చూడాలి. వాళ్ళిద్దరూ మీ అంత రోతగా మాట్లాడినట్టు మేమైతే చూడాలి. కిరాకార్పి కావచ్చు, సీమరాజా కావచ్చు, మీ అంత రోతగా అయితే మాట్లాడాలి. ఒకవేళ మాట్లాడిన సందర్భాలు ఏవైనా ఉన్నాయి అంటే మీరు మాట్లాడిన మాటలకు కౌంటర్ మాత్రమే. అది నువ్వు మాట్లాడినా, లేదంటే మీ నాయకులు మాట్లాడినా, లేదంటే రోజా మాట్లాడినా, లక్ష్మీ పార్వతి మాట్లాడినా, ఎవరు మాట్లాడినా సరే వాళ్ళ భాష ఏదైతే ఉందో, వాళ్ళు ఏదైతే పదాలు వాడారో అదే పదాలను వాళ్ళు కూడా వాడుంటారు. ఎందుకంటే రోజా మాట్లాడినా, లేదంటే లక్ష్మీ పార్వతి మాట్లాడినా మనం చూస్తాం. లోకేష్ గారిని ఉద్దేశించి ఎంత నిజంగా మాట్లాడతారో. ఇంక మా లక్ష్మీ పార్వతి సంగతి అయితే చెప్పుకోవసరం లేదు. ఎవరికి వాళ్ళ భాషలోనే సమాధానం చెప్పాలి. వాటినే మీరు బూతులు అనుకుంటే ఎట్టా? అంతే కదా! వాళ్ళిద్దరు ఎప్పుడు మాట్లాడినా సరే, మీరు మాట్లాడిన భాష ఏదైతే ఉందో అదే భాష ఉపయోగిస్తారండి. మీరు మాట్లాడిన బూతులు ఒకవేళ అయ్యే బూతులే అనుకుంటే గనుక పోనీ బూతులే అనుకోండి అట్లని. ఏసి చూపించు అక్కడ. అక్కడ మీ నాయకుల్ని ఎవరినన్నా కావచ్చు, పోనీ నీతో సహా నిన్నైనా సరే, ఇదిగోనయ్యా సీమరాజా, కిరాకార్పి ఇద్దరు కలిసి నన్ను బూతులు తిట్టారు ఏసి చూపించు అక్కడ. నిన్ను ఏ బూతులు తిట్టారో మేము కూడా చూస్తాంగా. తెలుసుద్ది కదా! తెలియకుండా ఊరికే నోటికొచ్చింది వాగేత్తే అయిపోద్దా? ఆళ్ళిద్దరు బూతులు తిట్టేస్తున్నారని చెప్పేసని. సిగ్గుండాలి మనకు కొద్దిగైనా గాని చెప్పడానికి. నేను కంప్లైంట్ ఇచ్చా కిరాకార్పి మీదను, సీమరాజు మీద. గుర్తుందో లేదో పోలీసులు మీద ఏమన్నారు. మరి ఎందుకు ఇచ్చావు? అసలు కంప్లైంట్ ఎందుకు ఇచ్చావు నువ్వు? అసలు మీ లాజిక్ ప్రకారం ఇప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావు? ప్రశ్నించే గొంతులను ప్రశ్నిస్తే కేసులు పెడతారా? రాజ్యాంగం కల్పించిన హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇన్ని ఉపన్యాసాలు చెప్పుకొస్తున్నావు కదా నువ్వు. మరి నువ్వు వాళ్ళిద్దరి పైన కేసు ఎందుకు పెట్టావండి? ఎందుకు కంప్లైంట్ చేసావు నువ్వు? చేయకూడదు కదా! చేయకూడదు. నీ లాజిక్ ప్రకారం అయితే చేయకూడదు. మరి ఎందుకు ఇచ్చావు నువ్వు? అంటే మిమ్మల్ని ఎవరైనా గాని విమర్శిస్తే మీరు తీసుకోలేరు. మీరెళ్లి కేసులు పెట్టేత్తారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మా మీద ఎన్ని కేసులు పెట్టారండి? ఇవాళ మీరు నీతులు చెప్తున్నారు గానీ, మీరు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఎంతమందిని అరెస్ట్ చేశారు? కొన్ని వందల మందిని అరెస్ట్ చేశారు. అకారణంగా స్టేషన్‌లో పెట్టి కొట్టారు. అయన్నీ మర్చిపోతే ఎలాగండి? ఇవాళ ఈయన్ని అరెస్ట్ చేయగానే పొడుచుకొచ్చేసినియండి. ఇంకేకంగా సుతపోసండి. ఒకసారి ఎళ్లి వాడి వీడియో చూడండి ఒకసారి. ఒకసారి ఎళ్లి వాడి ఛానల్‌లో ఒకసారి వీడియోలు చూడండి. 90% హిందువులకి వ్యతిరేకంగా హిందూ దేవుళ్ళని దూషిస్తూ 90% వీడియోలు వాడి ఛానల్‌లో ఉంటాయి. సరే ఏదో తగలాడుతున్నారులే, యూట్యూబ్‌లో తగలాడుతున్నారులే. ఇటుపక్క వీళ్ళు ఉన్నారు, ఇటుపక్క వీళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదో తిట్టుకుంటున్నారు. వీళ్ళు ఇటు తిడుతున్నారు, అటు తిడుతున్నారు అని చెప్పేసి అనుకున్నాం మేము. దాన్ని ఎక్కడి వరకు తీసుకొచ్చారండి? దాన్ని ఏదో రకంగా రాజకీయంగా ముడేసేసి, ఏలూరులో ఒక సభ పెట్టుకొని, దళిత క్రైస్తవ సమర సంకారావం అని చెప్పేసి ఒక సభ పెట్టుకొని, ఆ సభలో మాట్లాడుతూ ఏమని మాట్లాడతారండి? రాధా మనోహర్ దాస్ పైన కేసు పెడితే ఒక రాధా మనోహర్ దాస్ ఒక్కడే కాదుగా, అంతకు మించి మాట్లాడుతున్నారుగా మీరు కూడా. అది కేవలం యూట్యూబ్ వరకే పరిమితం అది. కానీ ఇక్కడ సభ పెట్టేసుకొని ఏమని మాట్లాడారండి? రాధా మనోహర్ దాస్ పైన కేసు నమోదైతే 24 గంటలతో కొట్టేస్తారా? టూ దీని వెనకాతల ప్రభుత్వం ఉందని చెప్పేసని ఇప్పుడు రాధా మనోహర్ దాస్‌ని ప్రభుత్వమే అంటే రాధా మనోహర్ దాస్‌కి ప్రభుత్వం అండగా నిలబడిందనే ఉద్దేశంతో ఇష్టానుసారంగా మాట్లాడి
మేము వత్తే ఏసేత్తాం. 29లో వత్తే ఏసేత్తాం. 29లోని. ఇప్పుడు జడా శివకుమార్‌కి ఏమైనా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? లేదా? అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మిమ్మల్ని అందరిని ఏసేత్తమా? అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నోట్లో ఏం పెట్టుకున్నారని చెప్పి మాట్లాడతారా? ఏంటి సార్ అది? మీరు సమర్థిస్తారా వాటిల్ని? ఇవాళ కేసులు పెట్టి లోపలేయగానే వచ్చేసి ఆయన శుద్ధపూస అని చెప్పి మాట్లాడతారా? ఇవే మాటలు మేము జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడితే, అలాగే నా కొడకలారా అని చెప్పేసని మాట్లాడితే, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదా అని చెప్పేసని ఎదవ లాజిక్‌లు చెప్పొద్దండి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడానికి కారణం మీరే. ముఖ్యంగా మీ వైసీపీ నాయకులు తిట్టని బూతులు లేవు పవన్ కళ్యాణ్ గారిని. ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని ఉద్దేశించి కూడా బూతులు తిట్టారు. ఆ సందర్భంలో ఆయన మాట్లాడారండి. మాట్లాడకుండా ఎలా ఉంటారు? పైగా పోలికలొకటి. తర్వాత కోర్టుకెళ్ళా. హ్మ్. కోర్టు వారి ముట్టికెళ్ళేసిన తర్వాత ఇష్యూ చేశారు. యాక్షన్ తీసుకోరు. యాక్షన్ తీసుకోరు. హ్మ్. అదే కేవీ రెడ్డో హ్మ్. కృష్ణారావుని అయితే 500 మంది పోలీసులు వెళ్ళిపోతారు. ఇప్పుడు అలా కాదు. చిన్న లాజిక్ చెప్పు నాకు. బోరుగడ్డ అనిల్ గడు మీ పార్టీకి సంబంధం లేదు కదా! మీ పార్టీకి అప్పుడు సంబంధం లేదు, ఇప్పుడు సంబంధం లేదు. అవునా? సంబంధం లేదని చెప్పేసి మీరే చెప్తారు కదా! మరి అలాంటిది 19-24 మధ్యలో వాడు తిట్టని బూతు పదం అంటూ లేదు. లకారాలతో సంబోధించి, ఆఖరికి చిన్న చిన్న పిల్లల్ని రోడ్డు మీద తీసుకొచ్చి మానభంగాలు చేస్తామన్న పదాలు కూడా వాడాడు. దారుణాతి దారుణమైన భాష. మరి మీ పార్టీకి సంబంధం లేనప్పుడు మహిళలను ఉద్దేశించి అలా తిట్టకూడదు, అలా బూతులు మాట్లాడకూడదని చెప్పేసి ఎందుకు చర్యలు తీసుకోలేదు? కంప్లెయింట్ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు? కంప్లెయింట్ ఇచ్చినా సరే కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు, వీడు ఇలా మాట్లాడుతున్నాడు, ఇది సబబు కాదు, ఇతని పైన చర్యలు తీసుకోండి అంటే మీరెందుకు చర్యలు తీసుకోలేదండి వాడి పైన? ఎందుకు తీసుకోలేదు మీరు? వాడు ఒక్కడనే కాదు, బోరుగడ్డ అనిల్ గడు ఒక్కడనే కాదు. ఆ శ్రీరెడ్డి కావచ్చు, అలాగే పోసాని కృష్ణమురళి అయితే అఫీషియల్‌గా మీ మీ పార్టీ నాయకుడే. ఏ రకంగా మాట్లాడారో మనం చూసాం. మీరెందుకు తీసుకోలేదండి చర్యలు? ఎందుకు తీసుకోలేదు? అంటే పెద్ద పోటుగాడు అని చెప్పేసి నువ్వు వెళ్లి కంప్లెయింట్ ఇవ్వగానే వాళ్ళిద్దరిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపలేసేస్తారా? మాకు తెలీదేంటి? మీరు ఏ భాష మాట్లాడితే మేము అదే భాష మాట్లాడతాం. మీరు బూతులు తిడితే మేము అదే భాష మాట్లాడాల్సిందే తప్పదు కదా! మీ హయాంలో ఒకసారి చూసుకో, మంత్రులు ఏమని మాట్లాడారు, ప్రెస్ మీట్ పెట్టారు. రోజా కావచ్చు, లేదంటే ఇంకొంతమంది మంత్రులు కావచ్చు, అజోగ్ రమేష్ కావచ్చు, ఒకసారి చూడు. ముఖ్యమంత్రి ఉన్న సభలో, అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్న సభలో, నా కొడకల్లారా, పిచ్చి కుక్కల్లారా ఎవరిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఉద్దేశించి ఆ జోగి రమేష్ ఎంత లేఖితనంగా మాట్లాడేవాడో చూడు ఒకసారెళ్లి. ఖండించారా? లేదు. అరే మీ పార్టీ అఫీషియల్‌గా బూతుల పార్టీ అండి. పైగా మీరిక్కడికొచ్చి మళ్ళీ ఉపన్యాసాలు చెప్పడం, ఆళ్ళలా మాట్లాడుతున్నారండి, ఈళ్ళలా మాట్లాడుతున్నారండి. మీరు స్టార్ట్ చేసిందే, మీరు మొదలెట్టిందే. రాజకీయాలను దిగజార్చేసిందే మీరు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలను దిగజార్చేసిందే మీరు. మీరొచ్చిన తర్వాతే మొదలైంది మాకు ఈ రోత. అంతకుముందు వరకు బ్రహ్మాండంగా ఉండేది. అంతకుముందు వరకు విమర్శ ఏ విధంగా చేయాలో ఆ విధంగానే చేసేవారు. ఎవడు బూతులు మాట్లాడేవాడు గాదు. మీరొచ్చారు మొదలెట్టారు అంతే. అధికార ప్రతినిధులే లకారాలతో మాట్లాడేవారు. దానికి సమాధానాలు ఉండవు మళ్ళీ ఈళ్ళ దగ్గర. మమ్మల్ని తిట్టేటటువంటి యూట్యూబులు, హ్మ్. మమ్మల్ని దూషించేటటువంటి యూట్యూబర్లని హ్మ్. మీరు పెంచి పోషించి హ్మ్. మిమ్మల్ని విమర్శిస్తే మాత్రం హ్మ్. వాళ్ళకి ఇదిగో పిఏ యాక్ట్ హ్మ్. అంత భయంకరమైన యాక్టింగ్ పెట్టి మీరు వేధించాలని అణచాలని మీరు ప్రయత్నం చేస్తున్నారంటే మీరు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు. హ్మ్. మీ గొయ్య మీరు తవ్వుకుంటున్నారయ్యా. అబ్బా! మీ గొయ్య మీరు తవ్వుకుంటున్నారు. చూద్దామండి. అంబటి రాంబాబు గారు తొందరపడమాకండి. ఎవరి గొయ్య ఎవరు తవ్వుకుంటున్నారనేది రానున్న రోజుల్లో తేలిపోద్ది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా తేలిపోద్ది. ఎందుకంత తొందర ఎందుకు మీకు? జనాలు చూస్తున్నారు. ఎవరెవరికి మద్దతుగా నిలబడుతున్నారనేది ప్రజలు చూస్తున్నారు. మీరు ఈరోజు ఒక స్టాండ్ తీసుకున్నారు. హిందూ దేవుళ్ళని ఉద్దేశించి పచ్చి బూతులు అవమానకరంగా మాట్లాడిన వ్యక్తికి మీరు మద్దతు తెలుపుతున్నారు. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఎలా ఉంటదనేది మీకు కూడా తెలుసుద్దండి. ఎందుకు తెలీదు? తొందరపడమాకండి. అప్పుడే అయిపోలేదుగా. ఇప్పుడే స్టార్ట్ అయిందిగా. ఎవరు గొయ్యి ఎవరు తవ్వుకున్నారో రానున్న రోజుల్లో క్లియర్‌గా తెలుసుద్ది. మీరు ఇదే మాట మీద ఉండండి. మేము హిందూ దేవుళ్ళని ఎవరు తిట్టినా మేము వాళ్ళకి మద్దతుగా నిలబడతాం అని చెప్పేసి ఒక స్టాండ్ తీసుకున్నారు కదా! మీరు అదే మాట మీద ఉండండి. రానున్న రోజుల్లో తెలుసుద్దిగా. తొందర ఎందుకు?
పరశురామ నిందరా కొంతమందికే తెలుసు, ఉమ్, ఒక దేశం అంతా తెలుసు, ఉమ్, రాష్ట్రం అంతా తెలుసు. అవును. ఏ టీవీ చూసినా పరశురాముడికి వ్యతిరేకమో అనుకున్నాం. ఉమ్, మోస్ట్ పాపులర్ క్యాండిడేట్ చేశారు మీరు. అవును. కేవీ రెడ్డి కూడా అంతే, ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ చేసుకుంటున్నాడు. ఉమ్, రెడ్ బుక్ ని ఎర్రి బుక్ అన్నాడంట. ఉమ్. ఆ బుక్ దగ్గర ఏదో పదం పెట్టారు, పూ అనే పదం పెట్టి అన్నాడని చెప్పి రాసి పారేశారు. పదం ఏం పెట్టలా, వాడన్నదే. అలా ఎలా పెట్టేస్తారు? వాడన్న మాటలే. ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు అబ్బాయి ఆ ఏదైనా జర్నలిస్ట్ అని చెప్పేసి అనుకోవడం మన వాళ్ళ పరమ లేగ్గాడి పరమ పోరం బొగ్గాడి. ఆ భాష చూస్తే మనకే వాంతి వచ్చింది. అది అంత లేఖితనంగా మాట్లాడతాడు. మరి ఆ లేఖితనంతో జర్నలిస్ట్ అటాక్ అయిపోయి మాకు ఇవాళ కూడా అర్థం కాదు. వాడిని పెంచి పోషించేది మీరు కాదా? లేదా మాట్లాడితే నువ్వు వాళ్ళని పెంచి పోషిస్తున్నారు, వీళ్ళని పెంచి పోషిస్తున్నారు, వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళు వీళ్ళకి డబ్బులు ఇస్తున్నారు అని మాట్లాడుతున్నారు కదా. నువ్వు ఉపన్యాసాలు చెప్తున్నారు కదా. మీరు ఎంతమందిని పోషిస్తున్నారండి? మీరు ఎంతమందిని పోషిస్తున్నారని అడుగుతున్నాం. గతంలో ఏకంగా మీ యూట్యూబ్ ఛానల్స్ లేదంటే మీ గురించి మాట్లాడే ఆర్టిస్టులు మామూలుగా కాదు, గతంలో కాదు ఇప్పుడు కూడా ఉన్నారు. పక్క రాష్ట్ర మేధావులు, మళ్ళీ ఇక్కడ కాదు మళ్ళీ పక్క రాష్ట్ర మేధావులు. ఒకరు కాదు ఇద్దరు కాదు. మొన్న ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఒకరు కాదు ఇద్దరు కాదండి, కొన్ని వందల మంది మీరు కూడా పెంచి పోషిస్తున్నారు. దానికి మన పెద్ద గుట్టలు దించుకొని బయటకు మీరే సొద్దపోసలాగే మాట్లాడాల్సి. ఎవరి కార్యకర్తలు వాళ్ళకు ఉంటారు, మీకేనేటి మాకు ఉంటారు ఏంటి కార్యకర్తలు? అంటే మీరు మాట్లాడితేనేమో అభిమానమో కార్యకర్తలు పార్టీ మీద అభిమానంతో మాట్లాడుతున్నారా? ఎదుటోళ్ళు మాట్లాడుతానేమో వాళ్ళందరినీ పెంచి పోసి ఇచ్చేస్తున్నారా? ఆ తెలంగాణ మేధావులు అందరూ మీకు ఎందుకు భజన చేస్తున్నారండి? ఇది అసలు అర్థం కాని ప్రశ్న. మన రాష్ట్రం కాదు, మన రాష్ట్రంతో సంబంధం లేదు, పోనీ ఇక్కడ పుట్టి పెరిగినోడు కాదు, కనీసం పట్టుమని లెక్కైతే ఇక్కడ జిల్లాల పేర్లు కూడా సరిగా తెలియదు ఇక్కడ ఎవరికి కూడా. వీళ్ళకి ఎందుకండి అంత ప్రేమ? మీ మీద అంత ప్రేమ ఎందుకు? చంద్రబాబు నాయుడు గారి పైన అంత కక్ష ఎందుకండి ఈ తెలంగాణ మేధావులకి? వాళ్ళ రాష్ట్రంలో సమస్యలు లేవా? వాళ్ళ ప్రభుత్వాలను ఎప్పుడు విమర్శించరు వాళ్ళు. అక్కడ ప్రభుత్వాల గురించి, అక్కడ రాజకీయ పార్టీల గురించి, అక్కడ రాజకీయ నాయకుల గురించి ఎవడు మాట్లాడితే అక్కడ జగన్మోహన్ ఇక్కడ మనల్ని ఉద్దేశించి తెలంగాణ జర్నలిస్టులు, తెలంగాణ మేధావులు అయినా సరే జగన్మోహన్ రెడ్డికి భజన చేయాలా, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలి. ఎందుకండి అంత ప్రేమ? ఇప్పుడు మీ కార్యకర్తల కంటే ఎలాగో తప్పదు. పోలేరా బాబు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త అని చెప్పేసి అనుకుంటాం మేము. లేదు ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగారంటే అది ఇంకా సంతోషం. పోలేరా బాబు ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగారు, మన రాష్ట్రంలోనే ఉంటున్నారా, మన రాష్ట్ర ప్రజా సమస్యల గురించి వాళ్ళకి బాగా అవగాహన ఉంది, ప్రాంతాల గురించి బాగా అవగాహన ఉంది, పోలే మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకోవచ్చు. అది మీకు అనుకూలంగా మాట్లాడినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా దానికి ఒప్పుకోవాల్సిందే. అసలు ఇక్కడ వాళ్ళు కాదు, ఇక్కడ సంబంధం లేదు. ఎందుకండి? వాళ్ళందరినీ మీరు పెంచి పోషిస్తున్నారు కదా. రైట్, నాకు అర్థమైంది ఆ విషయం. ఇంకా మాట్లాడండి. తీసుకొచ్చారు, లోపల పెట్టారు. ఈ గొయ్య మీరు తవ్వుకుంటున్నారు, ఎంత చెట్టుకు అంత గాలిలాగా, ఎంత క్రైమ్కి అంతే కేసు ఉండాలి. అవును, ఎక్కడ కేసులు బాబు నాకు తెలియదు. ఇంత కేసులు పెడితే సమాజం మిమ్మల్ని అంగీకరిస్తుందా చెప్పమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అన్నిటికన్నా మించి ఏంటంటే పోలీస్ స్టేషన్ ఉంటే పార్టీలో వెళ్ళిపోతారండి, మాకు అప్పచెప్పండి. పోలీస్ స్టేషన్ రావణుంటే మాకు అప్పచెప్పన్నాడు, సంగతి చెప్తా ఉంటున్నారు. ఇంకా నేను పోలీసులు అప్పచెప్పలా, పోలీసులు కూడా నెట్టేశారు, అది వేరే అంశం. ఈ 4 పోలీస్ స్టేషన్ల మీద పోలీసుల సహకారంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రోద్బలంతో దాడులు చేస్తారు, లాక్కొచ్చి కొడతామంటారు, పోలీసులు చూస్తూ ఊరుకుంటారు. ఊరుకోండి సార్, 10 పకోడీ గాడికి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అక్కడ దాకా వెళ్ళిపోతున్నారు. ఎవరు చర్యలు తీసుకోవాలి, ఎవరు కంప్లైంట్, అంతవరకే. ఆ బోరం బొగ్గని అరెస్ట్ చేయడానికి మళ్ళీ వీళ్ళు ముగ్గురు కూర్చొని పథకరచన చేసేసి వీళ్ళ ప్రోత్సాహంతో దాడులు చేశారని చెప్పి మాట్లాడి మీకు లేఖతాను. ఒకవేళ అదే నిజమైతే కనుక మీరు చెప్పే విధంగా అదే నిజమైతే కనుక గతంలో మీ హయాంలో మా మీద కేసులు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతోనే మా మీద కేసులు పెట్టారా? అంటే జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అంశాలని చెప్పి చూసేసాడా? అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారు మీరు జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతోనే కదా, అవునా కదా? మరి వీటికి అవునని చెప్పేసి నువ్వు ఒప్పుకోండి, దీనికి కూడా అవునని చెప్పేసి అని అంటాం. లేదు అలా అయితే అలా మాట్లాడితే మళ్ళీ ఏమైనా మాట్లాడతారంటే మా కార్యకర్తలు బీపీలు రావా మండదా, మా కార్యకర్తలు బీపీలు వచ్చినాయి, ఇలా ఉంది. అంతే, ఎవరికరికి బీపీలు వస్తాయి, మీకేంటి బీపీలు, అందరికీ బీపీలు ఉంటాయి. ఎవరి నాయకుడిని విమర్శించినా వాళ్ళ కార్యకర్తలు ఖచ్చితంగా బీపీలు వస్తాయి. మీరు చెప్పిన ఉపన్యాసాలే, మీరు చెప్పిన లాజిక్లే, మీరు చెప్పిన నీతిలే మీకు వస్తే బీపీలు, మాకిస్తే అలాగే మాకు వస్తే ఏంటి?
మా బీపీలు కదా! మా ఏమన్నా బోండాలా? మైసూర్ బోండాలా? మాయి బీపీలే. మీ బీపీలయితే మాయి బీపీలే. మాయేం మైసూర్ బోండాలేమి గాదు. అంబటి రాంబాబు. ఈ ఉపన్యాసాలు చెప్పమాకు. ఏమీ గాదులే లోపలికెళ్ళినోడు బయటకొత్తాడు. బయటికి రాకుండా పోడుగా. బయటికి రావాలనే అనుకుందాం. వత్తాడు. ఒక రోజు కాదు, వారం కాదు, 10 రోజులు, 14 రోజులు, 20 రోజుల తర్వాత ఖచ్చితంగా బయటకొత్తాడు. వచ్చిన తర్వాత మార్పు మొదలవుద్ది. వద్దురా బాబు మనం దేని గురించి పడితే దాని గురించి ఎవరి మీద పడితే ఆళ్ళ మీద ముఖ్యంగా ఏది పడితే అది మాట్లాడకూడదు. కాస్త కంట్రోల్‌లో ఉండి మాట్లాడితే బాగుంటది అని ఆడికి కూడా అర్థమవుద్ది. అలాగే మాట్లాడతాడు. తొందరపడమాకండి. ఇంకా మాట్లాడదా? ఇది ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో జరుగుతా ఉంది. హ్మ్. సాయి కృష్ణ లాకప్ డెత్లో కూడా దీన్ని డైవర్ట్ చేయడం కోసం రకరకాల టాక్టిక్స్ ఉపయోగిస్తుంది ఈ ప్రభుత్వం. హ్మ్. నేను ఒకటే చెప్తున్నాను, పోలీసు వారు ఎక్సెస్ గా ప్రవర్తిస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. హ్మ్. ఇది చట్టం ముందు ప్రశ్నార్థకం అవుతుంది రాబోయే కాలంలో. గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. హ్మ్. రావణకు గాని లేదా కేవీఆర్ గాని హ్మ్. మరొక సోషల్ యాక్టివిస్ట్ గాని ఎవరికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా వారికి అండగా ఉంటుంది. కారణం సిగ్గుండాలి. ఆ మాట అనటానికి సిగ్గుండాలి. మేము చెప్తున్నాం గదా! మీరంతా పక్కా హిందూ వ్యతిరేకులకి మీరు మద్దతుగా నిలబడుతున్నారు. జనం చూస్తున్నారు గుర్తుపెట్టుకొని బాగా. హిందూ దేవుళ్ళని దూషించే వాళ్ళని, హిందూవాదాన్ని ఎత్తుకున్న వాళ్ళంటే హిందువులకి మద్దతుగా మాట్లాడే వ్యక్తుల్ని వాడి ఛానల్ ఓపెన్ చేస్తే అందులో 90% వీడియోలన్నీ కూడా హిందూవాదుల పైన వ్యతిరేకంగా మాట్లాడిన వీడియోలే. అందరిని అది మహిళలైనా సరే. రాములమ్మ అని చెప్పేసి ఒక ఆవిడ ఉంటది తెలంగాణ జర్నలిస్ట్. ఆవిడని కావచ్చు, మాధవీలత అని కావచ్చు, లేదంటే ఇంకొక ఆవిడ పేరు ఏదో ఉంటది. ఆవిడ పేరు సరిగ్గా గుర్తులేదు. ఆవిడని కావచ్చు పచ్చి బూతులు మాట్లాడతాడు వాడి ఛానల్‌లో అయితే. అలాగే రాధా మనోహర్ దాస్ గురించి, చాలా మంది గురించి వీళ్ళందరిని పచ్చి బూతులు తిడతా ఉంటారు. మీరు హిందువుల్ని, హిందూ దేవుళ్ళని దూషించే వ్యక్తులకి మీరు మద్దతుగా నిలబడుతున్నారు అంబటి రాంబాబు గారు. ప్రజలందరూ చూస్తున్నారు, బాగా గమనిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో దీని పర్యవసానం మామూలుగా ఉండదుగా. మనం ఇవాళ మాట్లాడేస్తే అయిపోయిందనుకుంటున్నావా? తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయండి. లేదండి కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. లేదంటే రాధా మనోహర్ దాస్ కావచ్చు, లేదంటే ఇంకొంతమంది వీళ్ళని తిట్టట్లేదా? వాళ్ళు బ్రహ్మాండంగా తిట్టుకుంటున్నారు. అది ఇప్పటి నుంచి కాదు ఇప్పటి నుంచో. అది ఇప్పటి నుంచి తిట్టుకుంటలేదండి. వాళ్ళు ఎప్పటి నుంచో తిట్టుకుంటున్నారు. కొంతమంది పాస్టర్‌లేమో హిందూ దేవుళ్ళని తిడతారు. రామాయణాన్ని అవమానిస్తారు. లేదంటే మహాభారతంలో జరిగిన సంఘటనలను ఉద్దేశించి వక్రీకరించి ఏది పడితే అది మాట్లాడతారు. ఒకడైతే వచ్చి ఒకడు గతంలోని శ్రీరాముడిని ఉద్దేశించి చాలా మాటలు మాట్లాడాడు. అది మనం ఇక్కడ ఉచ్చరించడం వాటిని. అయన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. వీళ్ళు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు కూడా మాట్లాడతారు. ఎవరు స్టార్ట్ చేశారనేది అందరికీ తెలిసిందే. ఈ దైవ దూషణ ఏదైతే ఉందో, ఈ దేవుళ్ళను తిట్టుకోవడం ఏదైతే ఉందో ఎవరు స్టార్ట్ చేశారో అందరికీ తెలిసిందే. మనం కొత్తగా వచ్చి ఇక్కడికొచ్చి ఉపన్యాసాలు ఏమి ఇవ్వవసరం లేదు. ఎవరు మొదలెట్టారండి? ఇద్దరిదే తప్పే. నేను ఇద్దరిని సమర్థించట్లా. ఇద్దరిదే తప్పే. అలాగని చెప్పేసని ఏ రోజు కూడా ఆహ్, ఆహ్, క్రిస్టియన్స్‌ని గాని, లేదంటే యేసుప్రభువుని గాని, వీళ్ళని తిట్టిన వాళ్ళని ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ గాని, లేదంటే ప్రభుత్వం గాని, ఏ రోజు మద్దతుగా నిలబడలేదుగా. మీలాగా అఫీషియల్‌గా మేము వాళ్ళకి మద్దతుగా నిలబడతాం అని చెప్పలా ఏ రోజు కూడా. చెప్పరు కూడా. మీరేం చేస్తున్నారండి? మీరు డైరెక్ట్‌గా అఫీషియల్‌గా చెప్తారు. మీరే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసాడు. వాటిని రాజకీయాల్లోకి లాక్కూడదు. వాళ్ళు తిట్టుకుంటున్నారు. అది ఇప్పటి నుంచి కాదు 10 ఏళ్ల పైబట్టి తిట్టుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ ఈళ్ళ తొల్లగొట్టేత్తారు, ఇక్కడ ఈళ్ళ తొల్లగొట్టేత్తారు. మళ్ళీ ఏదైనా ఒక యూట్యూబ్ ఛానెల్‌లో ఇద్దరిని కూర్చోబెడితే మళ్ళీ మర్యాదలొచ్చేత్తాయి. వాడికి, వీడికి ఇద్దరికీ మర్యాదలొచ్చేత్తాయి. సొంత ఛానెల్స్‌లో మాట్లాడుకున్నప్పుడు ఒకడిని ఉద్దేశించి ఆడలాంటోడు వాడిని ఇచ్చేసేత్తాను. ఒరేయ్ అది, ఒరేయ్ ఇది అని చెప్పేసి డైలాగులు కొట్టుకుంటారు. ఇద్దరు డైలాగులు కొట్టుకుంటారు. ఈళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఒక ఛానెల్‌లో కూర్చోబెట్టగానే అరే తురేలు పోతాయి. ఆ నా కొడకా, ఈ నా కొడకలు పోతాయి. నిన్ను ఏహేత్తాం, పోహేత్తాం అయన్నీ పోతాయి. మర్యాదొచ్చేదన్నమాట. వాడిని వీడు, ఈడిని వాడు మర్యాద తెగ కురిపించేసుకుంటారు. ఆయన గారు అంటే ఈయన గారే. అయ్యబాబోయ్! ఆ దరిద్రాలన్నీ మేము చూడలేదు. మేము చాలా చూసాం. సో, వాళ్ళేదో చేసుకుంటున్నారు. వాటిని అక్కడి వరకు వదిలేయాలి. రాజకీయంగా లాక్కొచ్చేసి మేము ఇరగదీసేత్తామండి, మేము తొక్కేత్తామండి, ప్రభుత్వానికి అంటగట్టేసి మీరేదో పెద్ద ప్లానేసారండి. అది మాకు తెలీదనుకుంటున్నారా? మీరు మత రాజకీయాలకు ఒక పెద్ద ప్లానేసారు. క్రిస్టియన్స్ వర్సెస్ హిందువులు. మేము క్రిస్టియన్స్, వీళ్ళు హిందువులకు మద్దతుగా నిలబడుతున్నారని చెప్పి ఏదో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. అవన్నీ వర్కౌట్ అవ్వవు.
దీని అంతటికి మూల కారణం ఎవడండి? ఆ జడా శ్రవణ్ కుమార్. కాదా? ఆ జడా శ్రవణ్ కుమార్‌ని అనాలి అంటే గింటే. మీరు ఆ జడా శ్రవణ్ కుమార్‌ని అడగండి. కాదు అంతమందున్నారు కదా! జడా శ్రవణ్ కుమార్‌ని కూడా నేను అడుగుతున్నా. ఈళ్ళొచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి కేసులు పెట్టేసారండి, అన్యాయం అండి, లోపలేసని మాట్లాడుతున్నారు కదా! మరి ఆయన మాట్లాడిన మాటలు సమర్థించేదగ్గ మాటలేనా? మీరు అదే స్టేజ్ మీద ఉన్నారు కదా! ఎళ్లి అడ్డుకుంటే కాదా? ఒరేయ్ బాబు అలా మాట్లాడకూడదు. నీకు ఆ హక్కుంది. నీకు ఆ రైట్స్ ఉన్నాయి నీకు. నువ్వు చెప్తే వింటాడు. వీడేం పెద్ద తోపేం గాదు. నువ్వు చెప్తే వింటాడు. మీరు చేసిన దరిద్రమే. 10వ తరగతి కూడా పాస్ అయిన లోఫర్ గాడిని తీసుకొచ్చి ఒక పెద్ద సభెట్టేసుకొని దళిత క్రైస్తవ సమర సంఘాలు. బాగుంది. ఎవరి దేవుళ్ళ గురించి ఆళ్ళు చెప్పుకోవచ్చు. ఒకవేళ నిజంగా క్రైస్తవులకి ఏదైనా అన్యాయం జరుగుతుంటే వాళ్ళ సమస్యల పట్ల వాళ్ళు చెప్పుకోవడంలో తప్పేం లేదు. సభలు పెట్టుకోవడంలో తప్పేం లేదు. దాన్నెవడు కూడా తప్పని అనడు. దానికి దాన్నేమో సభకి ఈయన్ని తీసుకొచ్చారు. అసలు ఈడికేం సంబంధం అని అడుగుతున్నా. అంబటి రాంబాబు గారైనా దానికి సమాధానం చెప్పొచ్చు. దళిత క్రైస్తవ సమర సంకారావం సభలో రావణ్ అనే వ్యక్తి ఏం పని? ఎందుకొచ్చాడు? ఎందుకు మాట్లాడాడండి? క్రైస్తవుడా? కాదు. రావణ్ అనే వ్యక్తి క్రైస్తవుడా అంటే కాదు. కాదని చెప్పేసి నేను చెప్పట్లేదు. అనేక సందర్భాల్లో, అనేక వీడియోల్లో నేను ఏ దేవుడిని నమ్మను, నేను నాస్తికుడిని అని చెప్పేసని కొన్ని వందల సార్లు చెప్పుంటాడు. అసలు పేరైతే జోసెఫే. నేను పేరు గురించి ప్రస్తావించట్లా. పేర్లు రకరకాలుగా ఎన్నన్నా పెట్టుకోవచ్చు. క్రిస్టియన్ కాదు. దళితుడా అంటే దళితుడు కూడా కాదు. మరి ఆడికి ఏం పనండి? ఎవరి కోసం పనిచేస్తున్నారు ఈళ్ళంతా? మీకోసమా? వీళ్ళందరిని మీరు పెంచి పోషిస్తున్నారు వీళ్ళని. ఈ జడా శ్రవణ్ కుమార్‌ని కావచ్చు, ఈ రావణ్ గారిని కావచ్చు, ఇంకొంతమంది జర్నలిస్ట్‌ని కావచ్చు, వీళ్ళందరిని కూడా మీరు పెంచి పోషిస్తున్నారు. పైకొచ్చి ఇక్కడ మీరు మాకు నీతులు చెప్తున్నారు మీరు మాకు. ఈ ఉపన్యాసాలు ఏమి వద్దండి. జనానికి ఒక క్లారిటీ ఉంది. చూసే మాకు కూడా ఒక క్లారిటీ ఉంది. మాకు ఒక క్లారిటీ ఉంది. మీరేం ఆవేశపడిపోవసరం లేదు. ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎవరిని లోపలేయాలనేది తెలుసు బాగానే. మీరింకా ఈ ఉపన్యాసాలు కట్టిపెడితే బాగుంటదండి.